రోడ్డు మీద మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, సభలో మాట్లాడలేం కదా. ఇవాళ రోడ్డు మీద మాట్లాడడం కూడా ఇబ్బంది, ఎవడు రికార్డు చేస్తున్నాడో తెలియదు, ప్రతి వాడి జేబులో ఫోన్ ఉంటుంది. ఇక్కడ కృష్ణదేవరాయల కాలంలో ఆ కర్మ లేదు. తెనాలి రామకృష్ణుడు రాజ్యసభకు వెడుతూ ఉంటే ఒక అతను వచ్చి బట్టల మూట ఎత్తుకుని వచ్చి, ఒక ఆయన, ఏమంటే మీరు పౌలు మీరు పద్యాలు చెబుతారు, నేను సమస్య ఇస్తాను పూరించండి అన్నట్టు. అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే ఈయన చెప్పాల్సిందని కవెంటే లోకిపోతాడా, పోనీ వీడు ఏమైనా రూపాయి ఇస్తాడా ఇవ్వడం అని ఆయన కొంచెం అనిపించింది. కానీ మరి చెప్పనంటే అదో గొడవ కదా, ఆయన ఏదో ఏంటో చూస్తాం కదా. కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్ అని సమస్య ఇచ్చాడు. కుంజరయూధం అంటే ఏనుగుల గుంపు, అది దోమకంఠంలో ప్రవేశించిందిరా. ఏనుగు ఎంత ఉంటుంది, దోమ ఎంత ఉంటుంది? ఏనుగు వెళ్ళి దోమకంఠంలో ప్రవేశించడం, పైగా ఒక ఏనుగు ప్రవేశించడమే కష్టం. కుంజర యూధము అంటే 100 ఏనుగులు ఎలా ప్రవేశిస్తాయి? ఇది సమస్య. ఈ సమస్యల్ని పూరించడంలోనే మనిషి బుద్ధి బాగా వికసిస్తుంది. ప్రతి అవధానంలో ఒక సమస్య ఉంటుంది. అటువంటి అవధానాలు 325 చేశాను నేను. శతావధానంలో 25 సమస్యలు ఉంటాయి. అటువంటి శతావధానాలు 10 వరకు చేశాను నేను. సహస్రావధానంలో ఇటువంటి సమస్యలు 250 ఉంటాయి. అటువంటిది ఒకటి చేశాం, 250. అన్ని సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తికి కుటుంబంలో సమస్య ఒక్క సమస్య కాదు, సమాజంలో సమస్య అసలే సమస్య కాదు, చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. సాహిత్యం చేతిలో ఉంటే మెరుపులా పనిచేస్తుంది బుద్ధి. ఎవరిని నొక్కాలో అక్కడ నొక్కేస్తే మొత్తం అన్నీ బాగుంటాయి. అది అక్కడి నుంచే వస్తుంది. అందుకని ఆయన వచ్చి కుంజరయూధంబుదో అమకుత్తుకజొచ్చి అనగానే తెనాలి రామకృష్ణుడికి మంట పడింది. అడుగుతుంటే పద్యాలు చెబుతూ ఉండాలా మేము ఇక్కడ? కృష్ణదేవరాయలు బంగారం ఇస్తాడు, నువ్వేమిస్తావు, నీకు ఎందుకు చెప్పాలి అని వాడిని తిడుతూ పద్యం చెప్పాడు. సమస్య పూర్తి చేశాడు తిడుతూ. గంజాయి త్రాగి దుష్టుల సంజాతముతోడ కళ్ళు చవిగొన్నావు, గంజాయి త్రాగి దుష్టుల సంజాతముతోడ కళ్ళు చవిగొన్నావు. ఇంకో మాట కూడా అనేసి, కొడుక ఏ కుంజరయోధమ్ము దొమకుత్తుకజొచ్చి అన్నాడు. తెలంగాణ భాషలో తిట్టాడు కొడుక అని. అక్కడ కొడుక అనేది తిట్టు, మన దగ్గర కాదు. అక్కడ పొరపాటు కొడుక అన్నారంటే పెద్ద తిట్టేది, మన దగ్గర ఏం కాదు. అందుకని ఏ గంజాయి తాగావా, పనికిమాలిన వాళ్ళతో స్నేహాలు చేసావా, కళ్ళు తాగావా, ఏంట్రా మాటలు, ఏనుగులు గుంపు పోయి దోమకంఠంలో ప్రవేశించడం ఏమిట్రా, బుద్ధి ఉందా లేదా, నీ ఇష్టం వచ్చినట్టు ఎత్తే మేము పద్యాలు చెబుతామా అని వాడు ఇచ్చిన బాధాన్న పద్యాలను బట్టి ఏ కుంజర యోధం ఏ ఏనుగులు గుంపు వచ్చిందిరా నాకు చూపించు అని పోయాడు. వీడు చూపించలేదు. కానీ ఊరుకోడండి, అవమానపడిన మనిషి ఎప్పుడూ ఊరుకోడు. ఈ తెనాలి రామకృష్ణుడికి సభలో శత్రువు ఎవడో అని కనిపెట్టాడు. దూర్జటి అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన శివభక్తుడు. అది దృష్టిలో పెట్టుకుని ఈయన ఈ మాట పట్టుకెళ్ళి దూర్జటికి చెప్పి, నేను అడిగితే ఇలా చెప్పాడు, నన్ను తిట్టాడు, గంజాయి తాగావా అన్నాడు, పనికి మనవాళ్ళతో స్నేహం అన్నాడు, కళ్ళు తాగావా అన్నాడు. ఇదే సమస్యను మీరు కృష్ణదేవరాయలతో ఇప్పించండి, ఏం చేస్తాడో చూద్దాం. ఆయన కూడా ఇలాగే అంటాడా అంటే, దూర్జటి కృష్ణదేవరాయలతో చనువే, పైగా వయస్సులో కృష్ణదేవరాయల కంటే దూర్జటి పెద్దవాడు. అందుకని వెళ్ళి ఒకసారి ఇది అడగండి, తెనాలి రామకృష్ణుడిని చెప్పమనండి అన్నాడు. అడుగుదాం, దానికే ఉందని. పాపం ఆ మహారాజు నిష్కల్మష చక్రవర్తి కదా. అందుకని సభలో నేను ఒక సమస్య ఇస్తున్నాను, దీన్ని తెనాలి రామకృష్ణ వారే పూరించాలి. కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చి అని ఇచ్చాడు. ఇప్పుడు కవికి పరీక్ష. ఇప్పుడు అమ్మవారిని ఆశ్రయించాల్సింది. అడిగింది కృష్ణదేవరాయలు, నీ ఇష్టం వచ్చినట్టు తిడితే కుదరదు, ఇక్కడ ఉన్న పదవులు పోతాయి, పైగా శిక్షలు కూడా వస్తాయి. కానీ ప్రతిభ వెంటనే పద్యం మార్చేశాడు. రంజన చెడి పాండవులు హరిభంజనులై విరటుగొల్వ పాల్పడిరి, రంజన చెడి పాండవులు హరిభంజనులై విరటుగొల్వ పాల్పడిరి. అకట సంజయ ఏమని చెప్పుదు, సంజయ ఏమని చెప్పుదు, కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్. పాండవులు ఎంత మహానుభావులయ్యా, ధర్మరాజు ఎంత వీరుడు, భీమార్జునులు ఎంత వీరులు, నకుల సహదేవులు ఎంత వీరులు, వారి ఉపాసనలు ఎటువంటివి. అటువంటి మహానుభావులైన వాళ్ళు కూడా వాళ్ళ కర్మగాలి అజ్ఞాతవాసంలో 1 ఏడాది విరాట మహారాజు కొలువులో రహస్యంగా ఉండవలసి వచ్చింది కదా. ఏనుగులు దోమకంఠంలో చేరడం అంటే ఇదే కదా అని చెప్పాడు ఆయన. ఇది ఏనుగు అనగానే ఏనుగు, దోమ అనగానే దోమ అనుకోకూడదని కవిత్వంలో సింబాలిజం ఉంటుంది ఎప్పుడు కూడా, ప్రతీకాత్మకతే కవిత్వం. అందుకని పాండవులు ఏనుగులు అన్నాడు. వాళ్ళు 5గురు ఉన్నారు పైగా, అలాంటి వాళ్ళే, ఆకారం కూడా అటువంటిదే. అలాగే ఈ విరాటరాజు వాళ్ళ దృష్టితో చూస్తే దోమే. మత్స్యరాజ్యం ఎంత చిన్నది, పాండవులు పరిపాలించిన హస్తినాపుర రాజ్యం, ఇంద్రప్రస్థం చాలా పెద్దవి, యావత్ భారతదేశం సుమారుగా చెప్పాలంటే.
మరి అందులో ఇదంతా. అందుకని అటువంటి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ కాలం కర్మ కలిసి రాక ఒకడు వంటవాడుగా, ఒకడేదో కాలక్షేపం పంచాంగాలు చెప్పే బ్రాహ్మడుగా, ఒకడేమో నాట్యం నేర్పుకుంటూ, ఒకడు గోవులు కాసుకుంటూ, ఒకడు గుర్రాలు కాసుకుంటూ బతకాల్సి వచ్చింది అంటే కర్మ కాకపోతే ఏమిటిది? ఏనుగుల గుంపు వెళ్ళి దోమకంఠంలో వచ్చినట్టే కదా అన్నాడు. ఇలాగ సందర్భానుసారంగా సరస్వతీ కటాక్షం ప్రకారం వాళ్ళు పద్యాలు చెప్పి సభారంజనం చేశారు. ఇదే సమస్య నేను సహస్రావధానం చేస్తుంటే ఇచ్చారు, మళ్ళీ మనం కొత్తగా ఉపయోగించాలి. మేము తెల్లారి రామకృష్ణ పాత్ర చాలాసార్లు వేశా, కానీ నాకు ఈ సమస్య ఇస్తే నేను మళ్ళీ ఆ పద్యం చెబితే కుదరదు, అప్పగించామంటారు. కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చని గరికిపాటి వారు మీరు పూర్తి చేయండి ఈ సమస్య అన్నారు. నేను వేరే ఊహ చేయాలి. ఎప్పుడు 100 పూలు వికసించని 1000 భావాలు వర్ధిల్లని కాపీ కొట్టే ప్రయత్నం చేయకూడదండి. కొత్తగా ఆలోచించాలి, మనిషి కొత్తగా ఆలోచించాలి. ఖచ్చితంగా దొరుకుతుంది మార్గం, అనుమానం ఏంలా. నాకు ఇంకో మార్గం దొరికింది. అసలు కుంజర అనగానే ఏనుగనే అని ఎందుకు అనుకోవాలి? కుం తీసేయి, జర అంటే ముసలితనం, జరాభారం అంటారు, జరామరణాలు అంటారు. జర అంటే ముసలితనం. జర యూధమ్ము దోమకుత్తుకజొచ్చన్, ఈ కుం తీసేయగానే జర అంటే ముసలితనం అనే అర్థం స్ఫురించగానే నాకు వేరే ఆలోచన వచ్చింది. యుద్ధం జరుగుతోంది, అభిమన్యుడు యుద్ధం చేస్తున్నాడు. సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యు చేత, అభిమన్యుడి చేతుల్లో మొత్తం కౌరవ సైన్యం అంతా నాశనం అయిపోతుంటే దుర్యోధనుడికి మంట ఎత్తింది. రాదా మరి? అభిమన్యుడు 13వ రోజు యుద్ధం చేస్తున్నాడు, భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడు అప్పుడు ద్రోణ పర్వం, అది ద్రోణుడు సైన్యాధిపతి కౌరవ సైన్యానికి. అభిమన్యుడు యుద్ధానికి కౌరవ వీరులు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. దాంతో దుర్యోధనుడికి ఒక అనుమానం వచ్చింది, ద్రోణాచార్యుడు అభిమన్యుడు తట్టుకోలేకపోతున్నాడు, రేపు అర్జునుడు వస్తే మనం లోకంలో అంటూ ఉంటాం, నిన్నేంటి నీ బాబును కూడా కొడతా, వాడు ఏదో పెద్ద గొప్పవాడైనట్టు, వాడు వీడికంటే ముసలాడు, బాబును కొట్టడమే తేలిక కొడుకును కొట్టడం కంటే. కొడుకును కొట్టడం కంటే బాబును కొట్టడమే తేలిక, వాడు ముసలాడు కదా. కానీ మనం అంటూ ఉంటాం, నిన్నేంటి నీ బాబును కలిపి కొడతా అంటాం కదా. అలాగే దుర్యోధనుడికి అనుమానం వచ్చింది, ద్రోణాచార్యులు అభిమన్యుడిని ఎదుర్కోలేకపోతున్నాడు, ఇంత సైనికులు ఉండి ఇంతమంది ఉండి, అర్జునుడు వస్తే ఎలా ఎదుర్కొంటాడు, ఆయన శిష్యుడు కూడా కదా, ప్రేమ కూడా ఉంటుంది కదా అని ఒళ్ళు మండి ద్రోణాచార్యులను ఆక్షేపిస్తున్నాడు. సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యు చేత బండనమే దిక్కుంజేరెను, బండనమే దిక్కుంజేరెను, గురువర గురువర నీకుంజర నీకుంజర యూధమ్ము దోమకుత్తుకజొచ్చ. ఎంత మహానుభావులయ్యా, నీకు ఇచ్చిన జట్టు ఎటువంటి ద్రోణాచార్య, నీ బావమరిది కృపాచార్యులు ఏమయ్యాడు, మీ అబ్బాయి అశ్వత్థామ ఎటువంటి వీరుడు, మా తమ్ముళ్ళు 100 మంది 99 మంది ఎటువంటి వాడు, నేను ఎటువంటి వాడు, ఇంతమంది ఉండి అభిమన్యుడిని ఓడించలేకపోతున్నాడు. కర్ణుడు ఎటువంటి వాడు, ఇంతమందిని ఉపయోగించుకోలేకపోతున్నావు సేనాధిపతి అయి ఉండి. భీష్మ పర్వంలో కర్ణుడు యుద్ధం చేయలేదు, ద్రోణ పర్వంలో చేశాడు కదా, నువ్వు ఉపయోగించుకోవచ్చు కదా, నువ్వు సేనాధిపతి, నువ్వు ఎలా చెప్తే ఆయన వింటాడు. నీకు ఉపయోగించుకోవడం చేత కావట్లేదు, ఎందుకంటే దుర్యోధనుడికి గెలుపు కావాలి. గురువు మీద గౌరవం, తండ్రి మీద గౌరవం లేని వాడికి గురువు మీద గౌరవం ఏముంటుందండి. నా తలకాయ, తెలుగులో సామెత, మామగా తండ్రిని తన్నిన తనయుడు మామగారి మొగమనకు మంగళహారతి ఇచ్చునా అంటాడు. తండ్రిని తన్నట్టు వాడు మామగారికి మంగళహారతి ఇస్తాడు, వీడి ముందే దంతాడు. తండ్రి మీదే లేని గౌరవం మామగారి మీదే ఉంటుందండి. దుర్యోధనుడికి తన తండ్రి మీదే గౌరవం లేదు, గురువుల మీదే ఉంటుంది గౌరవం. అందుకని గురువును ఆక్షేపించాడు. సంజనిత వీర్యవంతులు భంజితులు అభిమన్యు చేత, బ్రహ్మాండమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళంతా కుర్రాడు, ఇంత చేస్తే 17 ఏళ్ల వయస్సు లేదు, వాడి చేతిలో అందరూ ఓడిపోయారు. బండనం ఏ దిక్కుంజేరెను, యుద్ధం అంతా ఎక్కడికి పోయిందా, శ్మశానానికి పోయిందా? గురువరా, నువ్వు గురువు అయితే కావచ్చు, కానీ నీకు జరా, నీకు ముసలితనం వచ్చేసిందే, రిటైర్ అయిపోయిన వాళ్ళ చేత యుద్ధం చేయించడం నాదే తప్పు. కాస్త యువకులను పెట్టుకోవలసింది గట్టిగా. మీ ముసలాళ్ళు ఎంతకంటే ఏం ఆలోచిస్తారు? ఆక్షేపించినప్పుడు ఇలాగే ఉంటుంది కదా. గురువరా నీకుంజర, కుంజర అనేదాన్ని విడదేశం, నీకున్ అన్నాం అంటే నీకు అని అర్థం. అక్కడ జర నీకు ముసలితనం వచ్చింది. యూధము అంటే సైన్యం, ఈ సైన్యం దోమకుత్తుకజొచ్చిన దోమపాటి కూడా చెయ్యని అభిమన్యుడి చేతిలో బలైపోతుంది అని కొత్త పద్యాన్ని చెప్పడం జరిగింది. అంటే ఒక సమస్యని 100 రకాల పరిష్కారం చేయొచ్చు. ఇప్పుడు జీవితం కోసం చెబుతున్న యువతరం ఎవరు కంగారు పడద్దు. ఉద్యోగం పోవచ్చు, సంసారంలో ఇబ్బందులు రావచ్చు, ప్రమోషన్ రాకపోవచ్చు, ఉన్న జీతం తగ్గిపోవచ్చు, పని భారం పెరగచ్చు. వెంటనే ఆత్మహత్యలు చేసేయకూడదు, కొంచెం ఆగాలి, ఓపిక పట్టాలి. ఈ పరిష్కారం కాకపోతే ఇంకో పరిష్కారం ఉంటుంది సమస్య ఖచ్చితంగా. ఒకడు చెబితే విన్నవాడు ఇంకోళ్ళు చెబితే వింటారు. ప్రతివాడికి ఓ గాడ్ ఫాదర్ ఉంటాడు, వాడు చేసి చెప్పించాలి.
మన పిల్లలు మనం చెబితే వినరండి, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వింటారండి. అదొకటి. ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయాలి? మనమే ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి వీడికి తెలియకుండా వాడిని రప్పించి వాడి కాళ్ళు ఎట్టుకుని మా వాడికి గీతోపదేశం చేయరా అని చెప్పాలి. వాడు వింటాడు. వాడు మళ్ళీ వాళ్ళ నాన్న మాట వినడం, మన మాట వింటాడు. అదో సైకాలజీ. పెరట చెట్టు మందుకు పనికిరాదు. వాళ్ళ నాన్న వాడికి పనికిరాడు, మనం పనికొస్తాం. అందుకని నాయన నా గురించి ఈ పని చేయరు, మీకు ఎందుకు ఊరుకోండి గురువుగారు, నేను చూసుకుంటా అంటే అప్పుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. వాడు ఏం మందు వేస్తాడో తెలియదు, వాడు మాయలో పడిపోతాడు. వీడు మనకి పని జరగడం కావాలి కదండి. నేను చెబితే వినవా, ఇక నీకు నాకు అన్నాక అనకూడదు. ఎక్కడ వదిలేసుకుంటాం బంధాలన్నీ. అలా 100 పరిష్కారాలు ఉంటాయి. అందుకని ఇంకో రకమైన పరిష్కారం ఇది. ఈ రకంగా నడిచేది సభ. ఇంకో విషయమే ఆశ్చర్యకరంగా, దూర్జటికి తెనాలికి పడదు అన్నాం కదా. ఒకసారి ఈ తెనాలి రామకృష్ణుడు నంది తిమ్మన ఇంటికి వెళ్ళాడు. ఆయన మధ్యాహ్నం పూట భోజనం చేసి ఉయ్యాల వల్ల మీద ఊగుతున్నాడు. అలాగే అప్పట్లో అదో గొప్ప సౌభాగ్యం, భోగం. ఇప్పుడు ఎక్కడ ఉయ్యాల బల్లలు కనపడట్లా. ఎంతసేపు వెళ్ళా అని కట్టుకుని సోఫాలతో ముంచేయకండమ్మా, మధ్యలో ఉయ్యాల బల్ల పెట్టి భార్యాభర్త అందులో ఊగండి, సంసారాలు బాగుంటాయి. చెక్క బల్లే పెట్టాలి, గొలుసులు ఉయ్యాలే పెట్టాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి, పడిపోయినంత పని అవ్వాలి. భార్య పడిపోతుంటే భర్త పట్టుకోవాలి. పెద్ద సినిమా సీన్ ఇది. ఇటువంటి సరసాలు ఏం లేవు ఇక్కడ. ఐరావతారంత సోఫాలు వేసి అలా కూర్చుంటారు అంతే. అందులో కూర్చున్న వాళ్ళు లేవలేడు, లేస్తే కూర్చోలేదు. దీనికి అంత నింపేయడం సోఫాలతో ఖరీదు ఏమన్నా తక్కువ? 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎందుకండి? ఏదో చెక్కబాల్లో ఒకటి 4 గొలుసులు పెడితే బ్రహ్మాండంగా వస్తుంది ఉయ్యాల. 5-6 వేల రూపాయలు అయిపోతుంది. ఆ ఉయ్యాల ఎటువంటిది అంటే ఆందోళన అంటున్నారు, మీరు గమనించండి. సంస్కృతంలో ఆందోళన అంటే ఉయ్యాల. ఆందోళన స్ట్రెస్ కాదు, యాజిటేషన్ కాదు. సంస్కృతంలో ఆందోళన అంటే ఊగడం. జీవితం ఊగుతూ ఉంటుంది. నువ్వు గమనిస్తే మాత్రమే నీకు స్ట్రెస్ ఉండదు. జీవితం అన్నాక ఎప్పుడు ఉయ్యాలలా ఉంటుంది, అరుగులా ఉండదు. అరుగు కదలదు, ఉయ్యాల కదులుతూ ఉంటుంది. కదిలేదే ఉయ్యాల. ఉయ్యాల ఎక్కేది ఎందుకు? ఊగడానికి. స్థిరంగా కూర్చుంటే అరుగు మీద కూర్చో, ఉయ్యాల ఎందుకు ఎక్కుతావు? జీవితంలో ప్రవేశించావు, అందులో పెళ్లి చేసుకున్నావు అంటే ఓసారి అటు ఓసారి ఇటు ఊగడానికి సిద్ధంగా ఉండాలి. ఓసారి ఐశ్వర్యం, ఓసారి దారిద్ర్యం, ఓసారి ఉన్నతి, ఓసారి క్షీణత, ఓసారి సుఖం, ఓసారి దుఃఖం. ఈ రెండింటినీ ఉయ్యాల ఊపుల్లాగే భరించగలిగితే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా సుఖ దుఃఖాలు సమానం. అది కేవలం ఉయ్యాల అనే ఒక సాధనం ద్వారా సాధ్యమవుతుంది. ఇవాళ ఉయ్యాలు లేవు. చంటి పిల్లల ఉయ్యాలు కూడా పూర్వం చీర వేసేవారు, ఆ చీరలో పడుకోబెట్టేవారు. వాడికి అసలు ముందు మా అమ్మ చీర అని ఒక కృతజ్ఞత ఉండేది. ఇవాళ చీరలు లేవు, ఏవో రకరకాలు వచ్చి, పైగా స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చాయి. అంటే కుష్ 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 అంటారు. వాడు కడుపులో ఉన్నది ఏమైనా ఉంటే బయటికి ఎక్కేయాలి. ఇప్పుడు ఇలా ఊపడానికి తేడా లేదా? ఏమిటిది? అన్నీ అమెరికా విధానాలే. వాళ్ళకి అక్కర్లేని చెత్త అంతా మనం తెచ్చుకున్నాం ఇక్కడి నుంచి. ఎలా ఊపుతారండి? వాడు కడుపులో ఉన్నది కదిలిపోతుంది. అదే నెమ్మదిగా ఇలా ఊపి కాస్త జో అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని తల్లి కనుక ఓ పాట పాడితే, అంటే పాట పాడితే పిల్లాడు బాగుంటాడంటే పాడండి, లేదంటే పాడకండి. వాడిని సుఖంగా అలా ఉండనేయండి. ఎందుకు పాడు చేయడం? లేకపోతే సుబ్బలక్ష్మి గారి క్యాసెట్ పెట్టండి, అక్కడ ఏం పోయింది. మనం గొంతు విప్పితే వాడు ఉయ్యాల్లోంచి పారిపోతాడు. అయ్య బాబోయేది. ఇవన్నీ పోయేసి చూడండి. ఆ ఉయ్యాల మీద కూర్చొని ఊగుతున్నాడు ఆయన. అన్నం తిన్నాక అలా ఊగుతారు. ఎందుకంటే తెలిస్తే వెంటనే పడుకోకూడదు, అలాగని పరిగెత్తకూడదు. 10 అడుగులు నడవాలి, ఒక 100 అడుగులు కనీసం వెయ్యాలి. తర్వాత ఉయ్యాలు ఉంటే కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు ఊగితే వద్దన్న కవిత్వం వస్తుందండి, అనుమానం లేదు. ఇక్కడ నంది తిమ్మన ఊగుతున్నాడు. ఈ తెనాలి రామకృష్ణ కూడా భోజనం చేసి, ఆ నంది తిమ్మన పెద్దవాడు వయస్సులో, ఈయనకి తాతగారు వయస్సు సుమారుగా, వీనికి 21, చాలా యువకుడు. ఇతను వెళ్ళాడు. ఇతను కూడా తాంబూలం వేసుకుని వెళ్ళాడు. ఆయన ఊగుతుంటే ఈయనకి సరదాగా ఆట పట్టించడానికి తాత ఊతునా అన్నట్టు. అంటే ఉయ్యాల ఊపుతాడేమో కానీ మానవడా అన్నాడు. వీడు వెంటనే అక్కడికి వెళ్ళి కిళ్ళి ఉమ్మేసేట. అది ఆయన కాళ్ళ మీద పడింది. ఆయనకి మండదా, లేచొచ్చి ఒక తాపు తన్నాడు ఆయన. వేదవా ఊతునా అంటే ఉయ్యాలు ఊపుతావు అనుకున్నాను, ఉమ్మెత్తావా అంటే మరి ఊతునా అంటే అదేనండి, మీ పర్మిషన్ తీసుకున్నారుగా అన్నట్టు. ఇంత చమత్కారాల సైతం భరించేవాడు వాడు. ఒక తాపు తన్నాడు, దాంతో ఈయనకి ముందు పన్ను ఊడిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే మర్నాడు ఆదివారం కాదు, సెలవు కాదు, సభ ఉంది, రాజ్యసభకి వెళ్ళాలి. ఈ విరిగిపోయిన పన్నుతో వెళ్ళాలి. అసలే తెనాలి రామకృష్ణుడు అందరితోనూ తగాదా పెట్టుకునే రకం. వీడు పన్ను ఊడిన తర్వాత ఎవడైనా ఊరుకుంటాడా? దాని మీద 7 బజ్జీలు చెప్పేస్తారు.
ఈవిడికి మిగిలిన 32 పళ్ళు కూడా ఊడిపోవలసిందే, 31 ఊడిపోవాలి అన్ని పద్యాలు చెబుతారు. ఇలా లోకు కట్టేస్తారని అర్జెంటుగా దీనికి ఏదో చేయాలి లోపల వైద్యం చేసే వాళ్ళందరినీ, డెంటిస్టులు అందరినీ పట్టుకున్నాడు గట్టిగా. ఏది చేయాలి? అప్పట్లో వైద్యం అప్పుడు ఉంది కదా, దుప్పి కొమ్ము సరిగ్గా మన పన్ను ఆకారంలో ఉంటుంది, ఆ రంగులోనే ఉంటుంది. దాన్ని అరగదీసి అక్కడ ఫిట్ చేసేస్తే పన్నులాగే ఉంటుందయ్యా అని చెప్పి ఒక ఆయన ఎవరో ఆ వైద్యం తెలిసిన ఆయన ఆ దుప్పు కొమ్ము బాగా అరగదీసి ఈయన దగ్గర ఆ రోజుల్లోనే 100 రూపాయలు పుచ్చేసుకుని మొత్తం మీద దాన్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసేసాడు. ఈయన చూసుకున్నాడు, అద్దంలో చూసుకున్నాడు, అంతా బాగానే ఉంది, ఏమి ఇంచుమించు ఏం కొంచెం ఈయన మాట్లాడితే బయటపడుతుంది కానీ లేకపోతే బయటపడదు. మాట్లాడకుండా ఉందాం, ఓ రోజు సోమవారం మౌనం అని చెబుదాం ఏదో అనుకున్నాడు బాబు. సభకి వెళ్ళాడు. ఈ విషయం ఎలా తెలిసిందో, మొత్తం ఆ చేసిన వాడి ద్వారా తెలిసిందో, చూసిన వాడి ద్వారా తెలిసిందో, దుర్జడికి తెలిసింది. ఎవరికి తెలియకూడదో వాడికి తెలిసింది. ఆయన వెళ్ళి కృష్ణదేవరాయలకి చెప్పాడు, అయ్యా ఎప్పటి నుంచో నన్ను ఏడిపించుకు తింటున్నాడు, నేను నేరుగా అంటే బాగుండదు, కాస్త మీరు అడగండి అని చెప్పని, ఏదైనా ఒక సమస్య ఇవ్వండి చూస్తాను అంటే ఆయన ఓ సమస్య ఇచ్చాడు. రవిగంచనిచో కవిగంచునే కదా. ఆ రోజు అనుకోకుండా కృష్ణదేవరాయలు ఈ సమస్య ఇచ్చాడు. ఆయనకి ఈ విషయం ఏమీ తెలియదు. ఇలా ఈయన నందితిమ్మన ఊగాడని, ఈయన వెళ్ళాడని, ఆయన తన్నాడని, ఈయన పన్ను ఊడిందని, ఈయన దుప్పి కొమ్మ పెట్టుకుని వచ్చాడు, ఈ విషయాలు ఏమీ కృష్ణదేవరాయలకి తెలియదు. ఎందుకంటే వాట్సాప్, ఫేస్బుక్ లేవు. ఆయన మామూలుగా సభలో రవిగంచనిచో కవిగంచునే కదా, సూర్యుడికి తెలియని విషయాలు కూడా కవికి తెలుస్తాయి అని ఒక సమస్య ఇచ్చి నాకు సరదాగా పూర్తి చేయండి అన్నాడు. వెంటనే ఈ దూర్జట్లు లేచాడు, అవకాశం కోసం చూస్తున్నాడు ఆక్షేపించడానికే. పైగా ఆయన శివభక్తుడు. ఎప్పుడు వీళ్ళ కవుల్లో గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఏ ఆరాధన చేస్తున్నారో, ఏ రకంగా బతుకుతున్నారో ఆ వాతావరణంలోనే పద్యం పూర్తి చేస్తారు. దూర్జుడు ఎప్పుడు ఏం చెప్పినా శివుడు లేకుండా చెప్పడం. ఆయన శివభక్తుడు, శివుడు తప్పితే ఇంకో మాట చెప్పడు ఆయన. అందుకని శివభక్తే తీసుకున్నాడు ఆయన. వెంటనే ఒక సందర్భం పురాణాల్లో ఉన్నదే, ప్రసిద్ధం, ఆయన కల్పించింది ఏం కాదు, దాని మీద పద్యం చెప్పాడు. ఆ రవి వీరభద్రచరణాకతిడుల్లిన బోసినోటికి నేరడు, ఆ రవి వీరభద్రచరణాకతిడుల్లిన బోసినోటికి నేరడు, రామకృష్ణ కవి నేరిచెబో, రామకృష్ణ కవి నేరిచెబో, మన ముక్కు తిమ్మన క్రూర పదాకతిం తెగిన, మన ముక్కు తిమ్మన క్రూర పదాకతిం తగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము పల్గా రచయించే, ఆ రవి వీరభద్రచరణాకతిడుల్లిన బోసినోటికి నేరడు, రామకృష్ణ కవి నేరిచెపో, మన ముక్కు తిమ్మన క్రూర పదాకతిం తెగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము పల్గా రచయించినౌర, రవిగాంచనిచో కవిగాంచునే కదా. ఇది సమయస్ఫూర్తి. మీరు ఆలోచించండి, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. 100 మంది మేధావులు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బొమ్మలు తయారు చేసిన ఈ సమయస్ఫూర్తి అందులో ఉండదండి. మనిషే, వాడి తెలివే ఖచ్చితంగా. ఏం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడూ కృత్రిమ మేధ మనిషిని జయించలేదు. ఈ స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లో నువ్వు ఏం ఫీడ్ చేస్తే అది వస్తుంది బయటికి. నువ్వు నీ సొంతంగా ఆలోచించావు అనుకో, రజనీకాంత్ సినిమా ఉందే రోబో, అలా వికృతంగా ఆలోచిస్తుంది, చివరికి వికృతంగా ఆలోచిస్తుంది, ప్రపంచం నాశనం అవుతుంది. తన ఆలోచన కొత్తగా ఆలోచిస్తూ ప్రపంచానికి మేలు చేసి అలా ఆలోచించడం మనిషికి తెలిసినట్టుగా యంత్రానికి తెలియదు. యంత్రాలు గొప్పవి, యంత్రానికి ప్రాధాన్యం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. జీవితం మొత్తం యాంత్రికం అయిపోకూడదు. మనం చేసే పనులు స్వయంగా మనమే చేసుకోవాలి. అది యంత్రం చేసి చేయిస్తే బాగుండదు. అక్కడ ఇంత తెలివితేటలు ఇక్కడ ఆయన ఎక్కడ ముడిపెట్టాడు? దక్ష యజ్ఞానికి ముడిపెట్టాడు. దక్షుడు యజ్ఞం చేశాడు, దానికి శివుణ్ణి పిలవలేదు. శివుడు ఊరుకున్నాడు, అమ్మవారికి కోపం వచ్చింది. మగాడు ఊరుకున్నా ఆడదు ఊరుకోదుగా, పేరంటానికి పిలవలేదు. పైగా తండ్రి, పిలవనివాడు ఎవడు? తండ్రి, పరాయివాడు కాదు. ఆవిడికి మండింది. ఎందుకంటే దేవతలంతా విమానాలు వేసుకు వెళ్ళిపోతున్నారు పైన. ఓహో, ఇండిగో విమానాలు అన్నీ కనపడుతున్నాయి అక్కడ. ఇంకా దీంట్లో 272 మంది ఎక్కలేదు, పేర్లేదు, అది ఒకటే తేడా. అందరూ విమానాలను వెళ్ళిపోతుంటే పక్కన నారదుడు వచ్చాడు. నారద, ఏమిటి అందరూ వెళ్ళిపోతున్నారు, దేవాలయ ఆకాశంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంతే. అదేమిటమ్మా నీకు ఈయన గిలడం బాగా అలవాటు కదా నారదుడికి. అందుకని అదేమిటమ్మా నీకు తెలియకపోవడం అంటే, మీ నాన్నగారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు, దానికి అందరూ పెడుతున్నారు. అదేమిటి మా నాన్న యజ్ఞం చేయడం ఏమిటి? నేను పెద్ద ఆడపడుచుని ఇంటికి 54 మంది అమ్మాయిల్లో ఈవిడ మొదట ఆవిడ సతీదేవి, శివుడు మొదటి భార్య, పార్వతీదేవి కాదు.
నేను మొదటి అమ్మాయిని నన్ను పిలవకపోవడం ఏమిటి అని ఏదో నాన్నగారు వరుసగా ఫేస్బుక్లో అందరికీ ఇన్విటేషన్ పెట్టుంటారు, అందులో నా నెంబర్ నొక్కడం మర్చిపోయి ఉంటారులే. ఆ పుట్టింటి మీద మమకారం అలా ఉంటుందండి. పుట్టింటి వాళ్ళు పిలవకపోయినా వెళ్ళిపోతారు. ఆ ఆడపడుచు పిలవకపోతే మాత్రం మూతి ముద్దాపురానికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. నేను ఎందుకు వెళ్తానో, నేను వెళ్ళను, పైగా నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే స్వపరభేదం అండి. అందుకని పార్వతీదేవి అయినా అంతే, అమ్మవారైనా ఆడదే లెక్క. అందుకని ఆవిడ గిల్లేసింది శివుణ్ణి, నేను వెళ్ళిపోతాను. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, పుట్టిల్లేనా ఎందుకు చెబుతున్నాను విను. ఆయన ఏం మనస్సులో ఏం పెట్టుకుని పిలవలేదు, మనకి ఎందుకు వచ్చింది, మనం బాగానే ఉన్నాయి కదా, నువ్వు ఫిల్టర్ కాఫీ కాస్తున్నావు, నేను తాగుతున్నా, సుఖంగా ఉంది కదా, ఇంకో కాఫీ కాచి అంటే వింత కదండి. చెప్పిన మాట వింటే భార్య ఎలా అవుతుంది. అందుకని నేను ఎడతా అంటే పోతాబో అన్నాడు ఆయన. పైగా ఆ రోజుల్లో తెలంగాణలోగా ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, అందుకని వెళ్ళమన్నాడు. ఇప్పుడు బస్సు ఎక్కింది పోయింది. అక్కడికి వెళ్ళాక వాడు దుర్మార్గుడు, వాడు కావాలనే పిలవలేదు, నీ మొగుడిని పిలవలేదు, కావాలని నువ్వెందుకు వచ్చావు, దిక్కుమాలని వాడిని చేసుకున్నావు, తినడానికి తిండి లేదు, బెచ్చమెత్తుకుంటాడు, సిగ్గు లేకపోతే సరే, లవ్ మ్యారేజ్ అని చేసుకున్నావు అని చెప్పాడు. వాడితోనే ఉండు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని పెద్ద కూతురును కూడా చూడకుండా, ఆడదను కూడా చూడకుండా గుమ్మంలో నిలబెట్టి అడ్డమైన తిట్లు తిట్టాడు. అది భరించలేక అమ్మవారు బొటన వేలు నేల మీద రాసింది, అగ్ని పుట్టింది. ఆ అగ్నిలో అమ్మవారు దగ్ధమైపోయింది. అప్పటి నుంచి ఆడవాడైన బొటన వేలు నేల మీద రాయొద్దన్నారు. మనం రాస్తే ఏం పుట్టదు, మనకంత సీన్ లేదు. కానీ ఓ సంప్రదాయం అలా వచ్చి మనం ఏమి రాసినా ఒకటే. ఆవిడ రాసింది అగ్ని పుట్టింది, అందులో వెళ్ళిపోయారు. అమ్మవారు మామూలుగా మనకు మళ్ళీ కట్టెల్లో కాలిపోతే బాగుండదు కదా, యోగాగ్నిలో కాలిపోయింది అమ్మవారు. ఆవిడ స్థాయి వేరు. అది విని ఒళ్ళు మండిపోయి శివుడికి చటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్ నినాదవడ్డమర్వజం చకార చండ తాండవం తనోతున శివం జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదంధ సింధురస్ఫుర త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుత బిభర్తు భూత భర్తరి జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమక్రమ స్ఫురత్ కరాల భానహం వ్యవాట్ ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా. అని విపరీతమైన కోపంతో నాట్యం చేసి ఒక జట పీకి నేలకేసి కొట్టాడు. ఆ జటలోంచి పుట్టాడు వీరభద్రుడు. పట్టిసం దగ్గరికి ఆయన ప్రయోగించిన ఆలయం ఉంది, పట్టిసం విసిరాడు. అదే రాజమండ్రి దగ్గర పట్టిసం. వీరభద్ర వ్రతం తెలుగునాట 2 రాష్ట్రాల్లో చాలామంది చేస్తారు. చాలా గొప్ప వ్రతం, పాశుపత వ్రతం. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళతో చేయిస్తారు, పెళ్ళి కాని వాళ్ళ చేత కూడా చేయిస్తారు అవ్వడం కోసం. వీరభద్ర వ్రతం అంత గొప్పది. వీరభద్ర పళ్ళెం అంటారు. చాలా నైవేద్యాలు పెట్టాలి, అందులో చాలా ఎక్కువ పెడతారు. ఎవరన్నా ఇంట్లో ఎక్కువ ఉడ్డిస్తే వీరభద్ర పళ్ళెంలో పెట్టేవాళ్ళు. వీరభద్రుడికి ఆ ప్రత్యేకత ఉంది. ఆయన ఆహారం అటువంటిది, ఆయన పని అటువంటిది. ఆ యజ్ఞానికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ చెతగొడి పారేశాడు. ఆ చెతగొట్టంలో భాగంగా సూర్యుడిని చంద్రుడిని కూడా చెతగొట్టేశాడు. సూర్యుడిని మూతి మీద తన్నాడు, ఆయన పళ్ళు ఊడిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యుడికి ఏ డెంటిస్టు దొరకలేదు పళ్ళు కట్టించుకోవాలి. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటంటే మాఘమాసంలో మనం పరవాన్నం నైవేద్యం పెడతాం సూర్యుడికి. పళ్ళు లేవు కాబట్టి పరవాన్నం పెడతాం, లేదా గారెలే పెట్టేవాళ్ళం. ప్రతి హిందూ ఆచారం వెనకాల ఒక పురాణంగా దీని వెనకాల మళ్ళీ విజ్ఞానం ఉంటుంది. అది వేరే, ఈ ఖగోళానికి సంబంధించిన విషయం. ఇది కేవలం చమత్కారం కాదు, ఖగోళంలో గ్రహాల మధ్యలో పోటీకి సంబంధించిన విషయం. యావత్ దక్షయజ్ఞం కూడా సృష్టికి మూలమైన విషయం. దాన్ని మరో సందర్భంలో చెప్పుకుందాం, అది సమయాభావం. ఆ వెనకాల విజ్ఞానం ఉంటుంది, పురాణ కథ ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఒక ఆచారం ఉంటుంది. అందుకని సూర్యుడికి పరవాన్నమే నైవేద్యం, ఘన పదార్థాల నైవేద్యం పెట్టకూడదు. అందుకని అది పట్టుకున్నాడు ఈ దూర్జటి. ఆ వేళ వీరభద్రుడు మూతి మీద దన్నితే పంటికి ఎలా వైద్యం చేయించుకోవాలో సూర్యుడికి కూడా తెలియలేదు. కానీ నిన్న పొద్దున్న మన నందితిమ్మన్న గారు తన్నితే ఆ ఊడిపోయిన పన్నుకి దుప్పు కొమ్ము పెట్టుకోవడం తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. అంచేత రవిగాంచనసో కవిగాంచునే కదా అన్నది. ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టాడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టాడు. ఇది తెలివి, ఇది స్ఫురణ, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా సాధ్యం అవుతుందండి.
మానవ మేధాశక్తిని మనం సరిగ్గా వినియోగించుకుంటే ఇప్పుడు మహామేధావులు అన్నవాళ్ళు కూడా ఐన్స్టీన్ని వేసిన ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబు ఒకటే, నాకున్న మెదడు శక్తిలో నేను 10% కూడా ఉపయోగించుకోలేదు అన్నాడు ఆయన. 10% కూడా ఉపయోగించుకున్నవాడు E=mc² అనే సూత్రం కనిపెట్టి అంత పెద్ద మేధావిగా ప్రపంచాన్ని పరిపాలించాడు అంటే శాస్త్రవేత్తలలో పూర్తిగా వినియోగించుకుంటే మనం ఎలా ఉంటామండి? అందుకని దాని సాహిత్యం చదివి సంగీతం అలవాటు చేసుకుని మనం సరైన విధానంలో ఉపయోగిస్తే ఈ ఒక్క మేధాశక్తితోనే ప్రపంచ శాంతిని సాధించవచ్చు. అనుమానం ఏం లేదు. ఇక్కడ మానవ మేధాశక్తి అంత గొప్పది. యంత్రం పొరపాటు చేస్తుంది, మనిషి చెయ్యడు. ఎందుకంటే తల్లిదండ్రులకు పుట్టాడు, మానవత్వం ఉంటుంది, తల్లి పాలు దాగాడు, ప్రపంచం బాగుండాలని కోరుకుంటాడు. ఈ కవులు అలాగే కోరుకున్నారు. సరదాకేదో దెబ్బలాడుకున్నారు కానీ వాళ్ళు వీధుల్లో దెబ్బలాడుకోలేదు, కోర్టుకు వెళ్ళలేదండి ఎక్కడ.